వెల్కమ్ టు టీ10 నేను రేవతి. దేశంలో ఆహార ధరలపై సరైన కోణంలో విశ్లేషణ జరగడం లేదు. ముఖ్యంగా ఆహార భద్రత కోణం నుంచి ఈ సమస్యను పరిశీలించాలని పలువురు నిపుణులు సూచించారు. ఆహారం సరిగా లభించకపోవడం వల్లనే కరువు కాటకాలు సంభవించడం లేదని, సామాజిక ఆర్థిక అంశాలు కూడా దానికి దోహదపడుతున్నాయని చాలా ఏండ్ల క్రితమే ఆర్థికవేత్త అమర్త్య సేన్ తెలిపారు. ఈ సిద్ధాంతం నేటికి చెల్లుబాటు అవుతోంది. రాబోయే కాలంలో పౌష్టికాహార లోపం కుటుంబాల ఆర్థిక వనరులపై ప్రభావం చూపబోతుంది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా భవిష్యత్తులో ఆహార భద్రతకు అనేక సవాళ్లు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరించారు. నేడు దేశంలో పౌష్టికాహార లోపం తలెత్తడానికి హరిత విప్లవ వైరుధ్యాలలో ఒకటి పాక్షికంగా కారణమవుతోంది. హరిత విప్లవం కారణంగా బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా 1950, 2007 మధ్య కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి ఏటా 2.5% చొప్పున పెరగ్గా, అదే సమయంలో జనాభా 2.1% చొప్పున వృద్ధి చెందింది. ఫలితంగా మన దేశం బియ్యం, గోధుమలను ఎగుమతి చేయడం ప్రారంభించింది. అయితే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు కేవలం ఆహార ధాన్యాలను మాత్రమే అందిస్తున్నారు తప్పించి అవసరమైన పప్పు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు సరఫరా చేయడం లేదు. ఫలితంగా ప్రజల్లో పోషకాహార లోపం ఏర్పడింది. ఆహార భద్రత పోషకాహారంపై 2011లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఓ పరిశీలన ప్రారంభించింది. భారతదేశంలోని జనాభాలో 74.1% మందికి ఆరోగ్యకరమైన ఆహారం అందడం లేదని అది తేల్చింది. భారతదేశంలోని జనాభాలో 74.1% మందికి ఆరోగ్యకరమైన ఆహారం అందడం లేదని అది తేల్చింది. గతేడాది విడుదలైన ప్రపంచ ఆకలి సూచికలో భారత్ 111వ స్థానంలో నిలిచింది. ఈ సూచికలో ప్రతి ఏటా మన ర్యాంకింగ్ పడిపోతూనే ఉంది. 2016లో 97, 2017లో 100, 2018లో 103, 2022లో 107 ఇలా మన ర్యాంక్ పతనమవుతూనే ఉంది. హైతీ, సబ్ సహారా ఆఫ్రికాలోని 12 దేశాలు మాత్రమే మనకంటే తక్కువ ర్యాంకులో ఉన్నాయి. దేశంలో 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ప్రతి 3 చిన్నారుల్లో ఒకరు తక్కువ బరువును, 36% మంది తక్కువ ఎత్తును కలిగి ఉన్నారని 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది. వయసుకు తగినట్టు బరువు, ఎత్తు లేకపోవడం పోషకాహార లోపానికి సూచికలు. 19% మంది పిల్లలైతే ఎత్తుకు తగిన బరువు లేక పీలగా ఉన్నారు. ఇది కూడా పోషకాహార లోపం సూచికే. 2019-21లో దేశ జనాభాలో 36% మంది కంగుబాటుకు లోనయ్యారు. 19% మంది అసాధారణ రీతిలో బలహీనంగా ఉన్నారు. 6-59 నెలల మధ్య వయసున్న పిల్లల్లో 67% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. పెద్దవారిలో అంటే 15-49 ఏళ్ల మధ్య వయసుల్లో 57% మహిళలు రక్తహీనతకు గురయ్యారు. దేశంలో తృణధాన్యాల ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ ఆహార ధాన్యాల తలసరి లభ్యత తగ్గిపోతుంది. 1991లో ఒక్కో వ్యక్తికి రోజుకు 510.1 గ్రాముల ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండగా 2021లో 507.9 గ్రాములు మాత్రమే లభించాయి. వివిధ కారణాల వల్ల వ్యవసాయ ఉత్పత్తుల్లో 40% వరకు నష్టపోవాల్సి వస్తుంది. కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు లేకపోవడంతో పండ్లు, పాలు వంటి 1.3 బిలియన్ టన్నుల సరుకులను నష్టపోవాల్సి వస్తుంది. అయినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ గణనీయమైన వృద్ధి సాధిస్తోంది. వాటి అమ్మకాల ద్వారా 2021-22లో $50.2 బిలియన్ ఆదాయం సమకూరింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ భవిష్యత్తులో వాటి లభ్యత ఎలా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలిస్తే 2020-2050 మధ్య కాలంలో దేశ జనాభా 0.82% వార్షిక వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా. అంటే శతాబ్దం మధ్య నాటికి దేశ జనాభా 172,33,80,000కు చెందుతుంది. 172,33,80,000కు చేరుతుంది. ఈ సమాచారం ఆధారంగా తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, మాంసం, గుడ్ల ఉత్పత్తి సగటున ఏటా వరుసగా 2065%, 4.9%, 2.84%, 4.65%, 4.58%, 11.57%, 5.82% మేర పెరిగే అవకాశం ఉంది. వాతావరణ మార్పులు సంభవిస్తే ఉత్పత్తిపై ప్రభావం పడవచ్చు. ఉదాహరణకు 2021లో 113 బిలియన్ టన్నులు గోధుమలు ఉత్పత్తి కాగా 2022లో 107 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగింది. ఈ ఏడాది అది మరింత పడిపోయి 105 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా. గతేడాదితో పాటు ఈ ఏడాది కూడా బియ్యం ఉత్పత్తి పడిపోయింది. అందుకే బాస్మతేతర బియ్యం ఎగుమతులను కేంద్రం నిలిపివేసింది. ఫలితంగా దేశీయ మార్కెట్లో బియ్యం లభ్యత పెరిగింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల ఉత్పత్తి తగ్గిపోతే దాని ప్రభావం ఆకలిపై పడుతుంది. 2050 నాటికి ఆకలితో బాధపడే వారి సంఖ్య 11 నుంచి 20%
19% వరకు పెరగవచ్చునని ఓ నివేదిక తెలిపింది. దేశంలో 2022 నుండి తీవ్రమైన వడగాల్పులు సర్వసాధారణమైపోయాయి. వాతావరణ మార్పులే దీనికి కారణం. 1900-2018 మధ్య కాలంలో దేశంలో సగటు వార్షిక ఉష్ణోగ్రత 0.7 డిగ్రీలు పెరిగింది. వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల కారణంగా విదేశీ కరెన్సీ బాగానే వస్తుంది. అయితే జనాభా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి పెరగకపోతే ఎగుమతులను తగ్గించుకోవడంతో పాటు నిత్యావసరాలను మరోసారి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ పరిణామం మన విదేశీ వాణిజ్యంపై ప్రభావం చూపుతుంది. మనం ఇప్పటికే పప్పులు, వంట నూనెలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాము. దేశం నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులు తగ్గితే అది ధరల పెరుగుదలకు దారితీస్తోంది. బియ్యం, గోధుమల ఎగుమతులపై విధించిన నిషేధం కారణంగా మోడీ ప్రభుత్వం అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓ అంచనా ప్రకారం జనాభా అవసరాలను తీర్చాలంటే 2030 నాటికి 311 టన్నులు, 2050 నాటికి 350 టన్నుల ఆహార ధాన్యాలను మన దేశం ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఉత్పాదకతనైనా పెంచాలి లేదా సాగు భూమినైనా పెంచాలని నిపుణులు సూచించారు. తాజాగా ప్రకటించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలు ప్రభుత్వానికి అసంతృప్తిని కలిగించాయి. అది నివేదికను రూపొందించిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ డైరెక్టర్ సస్పెన్షన్ కు దారితీసింది. ఇకపై నివేదికల్లో రక్తహీనత అనే పదమే కనిపించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2011-12, 2017-18 మధ్య కాలంలో దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న జనాభా శాతం పెరిగిందని జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం వెల్లడించింది. దీంతో ఆ నివేదిక ప్రచురణను ప్రభుత్వం నిలిపివేసింది. గణాంక వివరాలు బహిర్గతం కావడానికి కారకులైన 2 స్టాటిస్టిషియన్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వివిధ కారణాలతో దేశంలో 147 మిలియన్ హెక్టార్ల భూమి ఇప్పటికే సారాన్ని కోల్పోయింది. వాతావరణ మార్పులు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2050 నాటికి వ్యవసాయ యోగ్యమైన భూమిలో సగం బీడుగా మారిపోయే ప్రమాదం ఉంది. అంతిమంగా అది ఉత్పాదకత తగ్గడానికి దారితీస్తుంది. భూమిలో లవణాలు పేరుకుపోతున్నాయని, ఫలితంగా ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని, ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల క్రితం అంటే 2012-14లో వేసిన ఓ అంచనా ప్రకారం భూమిలో లవణాలు పేరుకుపోవడంతో అప్పటికే 16.84 మిలియన్ టన్నుల వ్యవసాయోత్పత్తులకు నష్టం చేకూరింది. పులి మీద పుట్రల జల వనరుల లభ్యత కూడా తగ్గిపోతుంది. జనాభాతో పాటు నీటి వినియోగం కూడా పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. హరిత విప్లవం కాలం నుంచి నీటి వినియోగం అధికంగా ఉండే పంటలనే రైతులు పండిస్తున్నారు. దేశంలో లభ్యమవుతున్న భూగర్భ జలాలలో 89% వ్యవసాయానికే ఖర్చు అవుతున్నాయి. అందుకే 2007-2017 మధ్య కాలంలో భూగర్భ జల మట్టం 61% పడిపోయింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.